రీసెంట్గా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2025 రిలీజ్ అయ్యాయి. ఈ అవార్డ్స్ని ఎవరిస్తారు? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఇస్తుంది. ఈ అవార్డ్స్ని ఎవ్రీ ఇయర్ యాన్యువల్గా రిలీజ్ చేస్తారు. ఈ ఇయర్ ఎడిషన్ వచ్చేసి 9th ఎడిషన్. ఈ ఇయర్ థీమ్ చూసుకున్నట్లయితే రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ని ఫర్ ద ఫస్ట్ టైం 2016లో స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ని దేన్ని బేస్ చేసుకొని ఇస్తారు? డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్, పబ్లిక్ ఏరియా క్లీన్లీనెస్ అండ్ శానిటేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సిటిజన్స్ యొక్క ఫీడ్బ్యాక్ని తీసుకొని ఈ అవార్డ్స్ని ఇస్తారు. అయితే ఈ ఇయర్ 78 అవార్డ్స్ని 4 కేటగిరీస్ని బేస్ చేసుకొని ఇచ్చారు. ఫస్ట్ కేటగిరీ సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్. ఈ సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్ అనేవి ఆల్రెడీ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ ర్యాంకింగ్ వచ్చిన స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పర్ఫార్మెన్స్ని మానిటర్ చేసి ఈ అవార్డ్స్ ఇస్తారు. అయితే ఇందులో టాప్ 3 స్టేట్స్గా ఏమున్నాయి అంటే ఇండోర్, సూరత్ అండ్ నావీ ముంబై ఉన్నాయి. ఇండోర్, సూరత్ అండ్ నావీ ముంబై ఇప్పుడు ప్రీమియం సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్గా ఎమర్జ్ అయ్యాయి. సెకండ్ వన్ టాప్ 3 ఇన్ 5 టైర్ పాపులేషన్. 5 టైర్ పాపులేషన్లో టాప్ 3 స్టేట్స్ ఏమున్నాయి అంటే అహ్మదాబాద్, భోపాల్ అండ్ లక్నో ఉన్నాయి. థర్డ్ కేటగిరీ స్పెషల్ కేటగిరీ. ఇందులో గంగా రివర్ సిటీస్ ఉన్నాయి. అలానే కంటోన్మెంట్ బోర్డ్, సఫాయి మిత్ర సురక్షణ అవార్డ్స్ కూడా ఉన్నాయి. ఈ కంటోన్మెంట్ బోర్డ్ కేటగిరీలో ఏమొచ్చిందంటే టాప్ కంటోన్మెంట్ బోర్డ్గా, బెస్ట్ కంటోన్మెంట్ బోర్డ్గా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ నిలిచింది. అలానే సఫాయి మిత్ర సురక్షణ అవార్డ్ని విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ గెలుచుకుంది. నెక్స్ట్ స్టేట్ లెవెల్ అవార్డ్స్. ఇందులో 43 సిటీస్కి గాను స్టేట్ లెవెల్ అవార్డ్స్ వచ్చాయి. ఈ ఇయర్ 2 కేటగిరీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. స్వచ్ఛ సిటీ పార్ట్నర్షిప్ అనే అవార్డ్ని, అలానే యాక్సలరేటెడ్ డంప్ సైట్ రెమిడియేషన్ ప్రోగ్రామ్. ఈ 2 కేటగిరీస్ని ఈ ఇయర్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన అవార్డ్స్ ఏంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్కి పాపులేషన్ కేటగిరీని బేస్ చేసుకొని ఇచ్చారు. ఇందులో 5 కేటగిరీస్ ఉంటాయి పాపులేషన్ బేసిస్లో. ఓవర్ 10 lakh కేటగిరీ. ఓవర్ 10 lakh పాపులేషన్ ఉన్నట్లయితే మిలియన్ ప్లస్ సిటీస్ అంటాం. అలానే 3 to 10 lakh పాపులేషన్ ఉంటే వీటిని బిగ్ సిటీస్ అంటాం. 50,000 నుంచి 3 lakh పాపులేషన్ ఉన్నట్లయితే వాటిని మీడియం సిటీస్ అంటాం. 20K నుంచి 50,000 పాపులేషన్ ఉన్నట్లయితే వాటిని స్మాల్ సిటీస్ అంటారు. అలానే లెస్ దాన్ 20K పాపులేషన్ ఉన్నట్లయితే వాటిని వెరీ స్మాల్ సిటీస్ అంటాం. ఇవి 5 పాపులేషన్ కేటగిరీ అనమాట. పాపులేషన్ బేసిస్ మీద డివైడ్ చేసిన 5 టైర్ కేటగిరీ. సో ఈసారి ఆంధ్రప్రదేశ్లో 3 డిస్ట్రిక్ట్స్కి పాపులేషన్ బేసిస్ మీద అవార్డ్స్ వచ్చాయి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి ఏమో ఓవర్ 10 lakh కేటగిరీ అంటే మిలియన్ ప్లస్ సిటీస్ కేటగిరీలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి అవార్డు వచ్చింది. నెక్స్ట్ 3 to 10 lakh. ఈ 3 to 10 lakhని ఏమంటాము? బిగ్ సిటీస్ అంటాము. ఈ బిగ్ సిటీస్లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి అవార్డు వచ్చింది. అండ్ 50,000 to 3 lakh పాపులేషన్ ఇది వచ్చేసి మీడియం కేటగిరీ. మీడియం సిటీస్ కేటగిరీలో తిరుపతికి అవార్డు వచ్చింది. నెక్స్ట్ విశాఖపట్నం అండ్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి మినిస్టోరియల్ అవార్డ్స్ వచ్చాయి. విశాఖపట్నంకి ఏమో నేషనల్ లెవెల్లో మినిస్టోరియల్ అవార్డు అనేది వచ్చింది విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి. నెక్స్ట్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి స్టేట్ లెవెల్లో మినిస్టోరియల్ అవార్డు వచ్చింది. స్పెషల్ కేటగిరీలో శానిటేషన్కి గాను ఇచ్చారు. ఇవి ఆంధ్రప్రదేశ్ గెలుచుకున్న స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్.